ఆదికాండము 8వ అధ్యాయం 15 నుండి 9వ అధ్యాయం 1 వరకు మనం చదువుకుందాం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటకు రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చును. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగలను ఉండక మానవుని తన హృదయములో అనుకునెను. 9వ అధ్యాయం 1వ వచనమును కూడా చదువుకుందాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధులు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, మహోన్నతుడు అయిన మా దేవ, నీ పవిత్రమైన పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రియ తండ్రి, నేను చదువుకున్న వాక్య భాగమును మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. అల్పుడును బలహీనుడునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. మీరే సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మని యొక్క సహాయం అందించండి ప్రభువా. నీ వాక్యముతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ రూపములో దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు నా హృదయములో ఉంచిన కొన్ని ఆత్మీయ తలంపులను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యములో నుండి కొన్ని సత్యాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే నోవాహు దినములలో ప్రజలు విచ్చలవిడిగా పాపము చేస్తూ ఉన్నారు. ప్రజలకు దేవుని భయము లేదు. దేవుని వాక్యమును లెక్క చేయటం లేదు. ప్రజలు భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆ దినములలో నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే, నేను ఈ భూమి మీదికి జలప్రళయమును రప్పించబోతున్నాను.
నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తూ నోవాహు ఓడను నిర్మించడం ప్రారంభించాడు. దాదాపుగా 120 సంవత్సరాలు ఆ ఓడను నిర్మించి పూర్తి చేశాడు. దేవుడు ఆ ఓడను ఎలా నిర్మించమని చెప్పాడో అలానే తూచా తప్పకుండా దేవుని వాక్యమునకు విధేయత చూపించి ఆ ఓడను నిర్మించినట్లుగా మనము చూడగలం. 7వ అధ్యాయములో గమనించినట్లయితే 7వ అధ్యాయము 1వ వచనములో మనము ఒక విషయాన్ని చదువుకుంటాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవాహు ఓడలో ప్రవేశించాడు. దాదాపుగా ఓడలో 377 దినాలు నోవాహు ఓడలో ఉన్నట్లుగా మనం చూడగలం. భయంకరమైనటువంటి జలప్రళయం భూమి మీదకి వచ్చింది. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ కూడా నాశనమైపోయాయి. జలప్రళయములో కొట్టుకొని పోయాయి. అయితే 377 దినాల తరువాత దేవుడు మళ్ళీ నోవాహు దగ్గరకు వచ్చి 8వ అధ్యాయం 15వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటకు రండి అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగములో నుండి కొన్ని ఆత్మీయ పాఠములను మనము నేర్చుకుందాం. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలను నేర్చుకుని వాటిని మన జీవితానికి అన్వయించుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే నోవాహు ఓడను నిర్మించిన తరువాత దేవుడు లోపలికి వెళ్ళమన్నప్పుడు నోవాహును తన భార్యయు తన కుమారులను కోడండ్రను తనతో పాటు పక్షులను పశువులను పవిత్రమైనటువంటి 7 జతలు దేవుడు చెప్పినటువంటి వాటన్నిటిని తీసుకొని ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూడగలం. తరువాత ఓడలో చాలా దినాలు ఉన్న తరువాత ఆయన ఒక కాకిని బయటికి విడిచాడు. తర్వాత పావురమును విడిచాడు. తర్వాత ఒక సందర్భములో పావురము మళ్ళీ వచ్చింది. మళ్ళీ విడిచిపెట్టిన తరువాత పావురము మళ్ళీ తిరిగి రాలేదు. నోవాహుకు అర్థమైంది భూమి మీద ఉన్న నీళ్లు ఇంకిపోయాయని. కానీ నోవాహు బయటికి రావడానికి ప్రయత్నం చేయలేదు. భూమి మీద నీళ్లు ఇంకిపోయాయని తెలిసినా ఆయన బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని మాట కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నోవాహు నీవును నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటికి రండి అని చెప్పాడో అప్పుడు నోవాహు తన కుటుంబముతోటి తనతో పాటు తీసుకెళ్ళినటువంటి పశువులను పక్షులను అన్నిటినీ వెంటబెట్టుకొని బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆత్మీయ పాఠం! దేవుడు వెళ్ళమన్నప్పుడు ఓడలోనికి వెళ్ళాడు. దేవుడు బయటికి రా అన్నప్పుడు నోవాహు బయటికి వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుని మాట మీద నోవాహుకు
ఎంత గౌరవము ఉన్నదో ఆలోచించండి. ఇక్కడ ఎక్కడా కూడా ఓడలోనికి వెళ్ళేటప్పుడు కానీ, ఓడలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ తన సొంత నిర్ణయాన్ని తీసుకోలేదు. తన సొంత జ్ఞానానికి చోటివ్వలేదు. దేవుని మాట కోసము ఎదురు చూశాడు. దేవుడు చెప్పినప్పుడే వెళ్ళాడు. దేవుడు చెప్పినప్పుడే బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ఆత్మీయ జీవితంలో అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, చిన్న కార్యము కావచ్చు, పెద్ద కార్యము కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుని మాట ప్రకారం చేస్తే, దేవుని మాట మీద ఆధారపడి చేస్తే దాంట్లో మనం ఎంత ఆశీర్వాదాన్ని చూడగలం. దాంట్లో దేవుని హస్తమును మనం చూడగలం. కొన్నిసార్లు దేవుడు మనతో ఏమీ మాట్లాడనట్లుగా అనిపిస్తుంది. 377 దినాలంటే అది దీర్ఘకాలమే. కానీ నోవాహు ఎక్కడ తొందరపడలేదు, ఎక్కడ తొందరపడి నిర్ణయము తీసుకోలేదు. దేవుని మాట కోసము కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుని మాట కోసము మనము కనిపెట్టుకుని ఉండాలి. పేతురు అంటాడు కదా, ఆ రాత్రంతా చేపలు పట్టారు. ప్రభువారు అన్నారు, పేతురుతో అన్నాడు, ఇప్పుడు నీ వలను ఇక్కడ వెయ్యి అన్నాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఇప్పుడు నీ మాట ప్రకారం వేస్తున్నాను. ప్రభు ఆయనతో చెప్పినప్పుడు పేతురు వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాటలు ఎంతో శక్తి ఉంది. దైవ చిత్తాన్ని మనము తెలుసుకొని చేస్తే, దైవ చిత్తానుసారంగా మనము వెళ్తే, దేవుని మాట ప్రకారము మనము చేస్తే, దేవుని మాటను ఆధారం చేసుకుని మనం జీవిస్తే, అది చిన్న పనైనా పెద్ద పనైనా దేవుని అనుమతితో చేస్తే దాంట్లో గొప్ప దీవెన మనము చూడగలం. మనం ఎప్పుడు పశ్చాత్తాపడనివ్వడు దేవుడు. మనం ఎప్పుడు రిగ్రెట్ కామస్లు. ఆ విధంగా ప్రభు కృప చూపిస్తాడు. కనుక నోవాహు దేవుని మీద, దేవుని మాట మీద ఆధారపడి ఓడలోనికి వెళ్ళాడు. దేవుని మాట మీద ఆధారపడి ఓడలో నుంచి బయటికి వచ్చినట్లుగా మనము చూడగలం. ఇంకా మనము గమనించినట్లయితే ఇక్కడే వాక్యములో చూసినట్లయితే 17వ వచనం, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. ఇక్కడ రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, నోవాహు తన వెంట ఏ వేటినైతే తీసుకుని వెళ్ళాడో, పశువులు, పక్షులు, అవన్నీ కూడా ఈ 377 దినాలు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడినట్లుగా మనం చూడగలం. వాటిని చాలా జాగ్రత్తగా కాసినట్లుగా మనం చూడగలం. తనకు ఆకలైనప్పుడల్లా ఒక్కొక్క దానిని కాల్చుకొని తిన్నట్లుగా, కోసుకొని తిన్నట్లుగా మనం చూడం. తను వేటినైతే తన వెంట పెట్టుకుని వెళ్ళాడో వాటిని మళ్ళీ వెంట పెట్టుకుని బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఏమి కనపడుతూ ఉన్నదంటే, నోవాహు యొక్క బాధ్యత కనపడుతూ ఉన్నది.
అకౌంటబిలిటీ కనపడుతూ ఉన్నది. లెక్కను అప్పగించే వ్యక్తిగా కనపడుతున్నాడు. తనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేసే వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని పట్ల మనము నమ్మకస్తులముగా ఉండాలి. ప్రభువు మనకు ఏ పని అప్పగించినా, అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు, నమ్మకముగా దానిని చేయాలి. నమ్మకముగా చేయాలి. దేవుడు నమ్మకస్తుల కోసము చూస్తున్నాడు. బైబిల్ గ్రంథములో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనములో మోషే గురించి దేవుడేమంటాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మరొక చోట మనము గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మనము ఒక మాట చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మనము ఒక మాట చదువుతాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పౌలు గారు తిమోతికి ఇలా చెప్తున్నాడు, తిమోతి, నువ్వు నా దగ్గర ఏమేమైతే నేర్చుకున్నావో అవి ఇతరులకు బోధించడానికి నమ్మకస్తులకు ఈ పనిని అప్పగించుము. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తారో, వారికి దేవుడు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తాడు, మరిన్ని పనులు అప్పగిస్తాడు. నమ్మకస్తులకు దేవుడు పనులు అప్పగిస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు పనిలో మనము నమ్మకంగా ఉండాలి. నువ్వు చర్చి క్లీన్ చేస్తున్నావా? నమ్మకంగా చేయి. దేవుని వాక్యమును బోధిస్తున్నావా? నమ్మకంగా బోధించు. పాటలు పాడే వరము కలిగి ఉన్నావా? నమ్మకంగా ప్రభు పనిలో వాడు. పరిచర్య చేసే తలాంతులు కలిగి ఉన్నావా? నమ్మకంగా ఆ వరమును ప్రభు పనిలో ఉపయోగించు. ప్రియమైన వారలారా, నమ్మకస్తులు కావాలి దేవునికి. అన్ని విషయాలలో మనము నమ్మకస్తులముగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మన భుజం మీద చెయ్యి వేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. మనము అలా అనిపించుకుందాం. మనము ఇలా అనిపించుకోకూడదు, సోమరి అయిన చెడ్డ దాసుడా అనిపించుకోకూడదు. ప్రభువు నోట నుండి మనము ఆ మాటలు వినకూడదు. కనుక నోవాహు తనకు అప్పగించినటువంటి ఆ పశువులను, ఆ పక్షులను నమ్మకముగా కాపాడినట్లుగా మనము చూడగలం. ఇంకా మనము గమనించినట్లయితే, నోవాహు బయటికి వచ్చిన తరువాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే 20వ వచనములో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఆ పక్షులను, పశువులను, పవిత్రమైనటువంటి పక్షులను, పవిత్రమైనటువంటి పశువులను దేవునికి దహన బలి అర్పించినట్లుగా మనము చూస్తున్నాం. నోవాహును ఓడలోనికి వెళ్ళమన్నాడు దేవుడు. ఓడలో నుంచి బయటికి రమ్మని చెప్పాడు. కానీ ఆ పక్షులను, పశువులను తనకు బలి అర్పించమని దేవుడు చెప్పలేదు.
బలిపీఠమును కట్టమని కూడా దేవుడు చెప్పలేదు. ఆ పని నోవాహు స్వేచ్ఛగా చేశాడు. ఆ పని నోవాహు ఇష్టపూర్వకంగా చేశాడు. బలి దేనికి సాదృశ్యం? ఆరాధనకు సాదృశ్యం. ఆరాధన ప్రభువును స్తుతించడం, ప్రభువుకు బలులు అర్పించడం, జిఫ్వా ఫలాలు అర్పించడం, పాటలతో దేవుని కనపరచడం, కానుకలిచ్చి ప్రభువును మహిమపరచడం, పరిచర్య చేయడం, దేవునికి ప్రథమ ఫలాలు అర్పించడం, ఇవి ప్రభువారు ఎవ్వరిని బలవంతం చేయడం. చెప్పాడు, కానీ మనమే వాటిని స్వేచ్ఛగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. దానిని దేవుడు ఇష్టపడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి ఇచ్చే విషయంలో ఎవరిని దేవుడు బలవంతం చేయడు. స్వేచ్ఛగా, సనుక్కోకుండా, ఇష్టపూర్వకంగా దేవునికి కానుకలు మనము అర్పించాలి. ఎవరైతే స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా దేవునికి ఇస్తారో అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంట. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడంట. కనుక దీంట్లో బలవంతం ఏమీ లేదు. స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా మనం దేవునికి ఇవ్వాలి. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 7వ మాట మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 7వ మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటాడు. దాంట్లో మనకేం కనపడుతూ ఉన్నదంటే, యేసు ప్రభువారు తన ప్రాణమును మన కోసము ఇష్టపూర్వకంగా స్వేచ్ఛగా ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఎవ్వరూ తీసుకోలేదు. ఆయన ప్రాణం మీద ఎవ్వరికి అధికారం లేదు. ఆయన ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి ఆయనకే అధికారం ఉన్నది. ఆయన అనుమతించాడు కాబట్టి వారు చంపారు. కనుక ప్రభువారు మన కోసము తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా పెట్టాడు. కనుక ఈరోజు మనం రక్షించబడ్డాం. ప్రభువు మనకిచ్చినటువంటి వాటిని స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా ప్రభువుకు అర్పిద్దాం. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంట. 4వదిగా ఇక్కడ గమనించినట్లయితే మరొక ఆత్మీయ పాఠమును మనం నేర్చుకుందాం. 4వదిగా గమనించినట్లయితే నోవాహు దగ్గర పశువులు కానీ, పక్షులు కానీ విస్తారంగా లేవు. చాలా లిమిటెడ్గా ఉన్నాయి. చాలా పరిమితిగా ఉన్నాయి. కనుక నోవాహుకు అలా అర్పిస్తూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలు రావాలి. నా దగ్గర చాలా పక్షులు కానీ, పశువులు కానీ చాలా పరిమితిగా ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నాయి. వీటిని దేవునికి అర్పిస్తే ఎలా? వీటితోనే ఈ భూమంతా నిండాల. కనుక వీటిని అర్పిస్తే కుదరదు అనుకోలేదు. తన దగ్గర లిమిటెడ్గా ఉన్న ఆ లిమిటెడ్గా ఉన్న దానిలో నుండి దేవునికి అర్పించినట్లుగా మనము చూడగలం. ఇంట్లో నుంచి మనము ఎంత గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవచ్చు.
ఈ వాక్య భాగములో నుండి దేవుడు ఎంత గొప్ప ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనము 10వ వచనము నుంచి 15వ వచనము వరకు చదివినట్లయితే అక్కడ మనకు ఒక సారేపతు ఎదవరాలు కనపడుతూ ఉన్నది. అప్పటికే దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నది. ఆ సమయంలో 7వ అధ్యాయము 10వ వచనము నుంచి గమనించినట్లయితే ఆమె దగ్గర కొంచెము పిండి ఉన్నది. ఆ పూటకు రొట్టెలు చేసుకొని తాను తన కుమారుడు తిని ఇక చనిపోవాలనుకుంటున్నారు. అయితే ఈలోపు ఏలియా అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 13వ వచనములో, అప్పుడు ఏలియా ఆమెతో, కొంచెము ముందు నుంచి చదువుదాం 10వ వచనం నుంచి చదువుదాం. అందుకు అతడు లేచి సారేపతునికి పోయి పట్టణపు గవిని యుద్ధకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే, కానీ అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్నవలనని కొన్ని పొళ్ళలు ఏరుటకై ఉచితమనెను. అప్పుడు ఏలియా ఆమె తిట్లను, భయపడవద్దు, నీవు భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. 14వ వచనమును కూడా చదువుకుందాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చెను. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది, ఎంత అద్భుతమైనటువంటి పాఠం ఇది. ఆమె దగ్గర కొంచెము పిండి ఉన్నది, ఆ పూటకు సరిపడే పిండి ఉన్నది. కానీ ఈలోపు దేవుడు ఏలియాను ఆమె దగ్గరకు పంపించాడు. అమ్మ, నీ దగ్గర ఉన్న దాంట్లో ఒక రొట్టె నా కొరకు చేసుకుని రమ్ము. అప్పటికి ఆమె, అయ్యా నా దగ్గర అంత పిండి లేదు, అయినా పర్వాలేదు చేసుకురమ్మన్నప్పుడు ఆమె ఏలియా మాట ప్రకారం చేసింది. కరువు కాలం అంతా కూడా ఆమె పోషింపబడినట్లుగా మనము గమనించగలం. ఎప్పుడైతే ఏలియా మాటను ఆమె విన్నదో కరువు కాలమంతా సమృద్ధిగా, ఏ కొరత లేకుండా, ఏ లోటు లేకుండా ఆమె పోషింపబడినట్లుగా మనము చూడగలం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 2-3 వచనాలలో మనకు మరొక స్త్రీ కనపడుతూ ఉన్నది. ఆమె కూడా విధవరాలై ఉన్నది. ఆమె ఏం చేసింది? ఆమె దగ్గర 2 కాసులే ఉన్నాయి. ఆ 2 కాసులు తెచ్చి కానుక సంచిలో వేసినట్లుగా మనం చూడగలం. ధనవంతులు వారికి కలిగిన సమృద్ధిలో నుంచి కానుకలు వేశారు. ఈమైతే తన దగ్గర ఉన్న ఆ 2 కాసులు తన జీవనమంతా ప్రభువారికి ఇచ్చినట్లుగా మనము చూడగలం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో మాసిదోనియా సంఘస్థుల గురించి మనం చదువుతాం. వారు పేదవారైనా
దేవునికి ఇచ్చే విషయంలో చాలా దాతృత్వంగా ఉన్నట్లుగా మనం చదవగలం. వారు పేదవారే దేవునికి ఇచ్చే విషయంలో ధనవంతుల్లాగా ఉన్నారు. కానీ ఈనాడు చాలామంది ధనవంతులు పేదవారిలాగా కానుకలు ఇస్తున్నారు. చాలా విచారకరమైనటువంటి విషయం. మాసిదోనియా సంఘస్థులు వారు నిరుపేదలంట, దేవునికి ఇచ్చే విషయంలో రిచ్ పీపుల్ లాగా వారు కానుకలు ఇచ్చారు. ఎంతో ఉదార స్వభావముతోటి చాలా దాతృత్వంగా వారు కానుకలు సమర్పించినట్లుగా మనము చూడగలం. చివరిగా ఒక వాక్యమును చదువుకొని మనము దేవుని వాక్యమును ముగించుకుందాం. 37వ కీర్తన 16వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నా దగ్గర కొంచెమే ఉన్నది కదా, లిమిటెడ్గా ఉన్నది, దీంతో నేనేం చేయగలను అని దయచేసి మీరు అనుకోవద్దు. మీ దగ్గర ఉన్న కొంచెమును ప్రభు చేతిలో పెట్టండి. దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ దినము ఆ చిన్న పాప దగ్గర ఉన్న రొట్టెలు చేపలు ప్రభు చేతిలో పెట్టినప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీరినట్లుగా మనం చూడగలం. ఇంకా మిగిలినట్లుగా మనం చదవగలం. కనుక నోవాహు పశువులు చాలా లిమిటెడ్గా ఉన్నాయి, పక్షులు చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మళ్ళీ వీటిలో కొన్ని ప్రభు వారికి అర్పిస్తే అది బాగుండదు అనుకోలేదు. ప్రభు వారికి ఇచ్చింది ఏదీ వ్యర్థం కాదు. ప్రభు వారికి ఇచ్చింది ఏదీ వ్యర్థం కాదు. కొంతమందికి అది నష్టములాగా కనపడుతూ ఉంటుంది, కొంతమందికి అది వ్యర్థములాగా కనపడుతూ ఉంటుంది. వారెవరు? ఒక ఆయనకు బైబిల్ గ్రంథములో ప్రభువుకు ఇస్తున్నది ఒక ఆయనకి వ్యర్థముగా కనపడింది. ఒక బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ యేసు ప్రభు వారికి అత్తరు పూస్తున్నప్పుడు యూదా అని ఆయనకి అది నష్టముగా కనపడింది. కానీ ప్రభు యూదాను గద్దించినట్లుగా మనం చూడగలం. కొన్నిసార్లు మనకు ఇలాంటి శోధనలు వస్తూ ఉంటాయి. మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది. కానీ ఇప్పుడు ప్రార్థనకి వెళ్తే ఎలా? ఆ సమయాన్ని మనం ఏదో ఒక పని చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. మన దగ్గర చాలా లిమిటెడ్గా ఉన్నాయి డబ్బులు, ఇవి కానుకలు అర్పిస్తే ఎలా? మనకు తినటానికి ఎలా, మరి ఏ ఇతర ఖర్చులకి ఎలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభు వారు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకున్న తక్కువలో నుంచే ప్రభువును గణపరిచినట్లయితే తిరిగి తప్పకుండా ప్రభువారు మనల్ని గణపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. నోవాహు ఇక్కడ అదే చేసినట్లుగా మనం చూడగలం. కనుక దేవుడు ఈ వాక్య భాగములో నుండి 4 అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠములను మనకు నేర్పించాడు. వాటిని మన హృదయములో భద్రపరుచుకుందాం. ప్రభువు కొరకు మనము జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహోపకారి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ వాక్యములో నుంచి మీరు మాకు నేర్పించిన ఈ ఆత్మీయ పాఠములను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. మళ్ళీ మళ్ళీ వాటిని గుర్తు చేసుకోవడానికి సహాయం దయచేయండి. వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.